ఫైనల్లీ ఫోటోషూట్ అయిపోగొట్టుకొని అయితే మేము పోతున్నాము. హాయ్ హాయ్ హాయ్. ఫోటోషూట్కి వచ్చినాము ఇప్పుడు మేము ఇక్కడ. ఇప్పుడు కనుక మేము లేట్గా ఇంటికి రీచ్ అయ్యామంటే ఖచ్చితంగా ఈరోజు కూడా వెళ్ళేది క్యాన్సిల్ చేసేస్తాడు మా ఆయన. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 45 మినిట్స్ పైనే పట్టింది. ఇంత బాగుంటుందని ముందే తెలుసుంటే మిల్కీని కూడా వెంట తీసుకొని వచ్చేవాళ్ళము. మిల్కీ ఛాన్స్ మిస్ అయినా పో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎటువంటి కుకింగ్, స్టిచ్చింగ్ లాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే మేము ఈరోజు ఔటింగ్కి వెళ్తున్నాం కాబట్టి. ఔటింగ్ అంటే ఏదో సినిమాకో, షికార్కో, పిక్నిక్కో కాదు. మాకు ఒక వస్తువు కావాలి, దానికోసం వెతుక్కుంటూ బయలుదేరామన్నమాట. ఈ గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అని మనకు ఒకవేళ దారి తెలియకుంటే వేరే వాళ్ళని అడిగి కనుక్కుందామనే ఆలోచన ఒక్కరికి కూడా రాదే. అలా మ్యాప్స్లో లొకేషన్ ఆన్ చేసేసుకొని మేము కొన్ని నదులు దాటినాము, ఇంకా టర్నింగ్లు దాటినాము, బిల్డింగ్స్ దాటినాము, కొండల్ని కూడా దాటాల్సింది వస్తుంది. అది కూడా ముందుంది చూడండి. ఇక్కడికి వచ్చాక బయటికి రావడం, షాపింగ్ చేయడం చాలా తక్కువ. అయితే సండే మార్కెట్కి వెళ్తాము, లేదా పిక్చర్ హాల్కి అయితే వెళ్తాము. ఇవి రెండు మాత్రమే. ఇక ఈ మధ్య అయితే సరిగా మంచి పిక్చర్స్ అయితే రావట్లేదు, అందుకనేసి వెళ్ళడమే మానుకున్నాము. ఇంకా ఇంట్లోనే జరిగిపోతుందన్నమాట టైం అంతా. ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో అప్పుడన్నా కనీసం ఎక్కడికైనా బయటికి వెళ్దామని అనుకుంటే ఇక్కడ వర్షాలు. ఒక్కసారి వర్షం స్టార్ట్ అయితే ఒక 3-4 రోజుల వరకు కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. అందుకనేసి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి సిటీ మాల్ అనమాట. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మాకు ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు తీసుకోవడానికి మేము బయటికి వెళ్తున్నాము అని. అదేంటంటే స్పోర్ట్స్కి సంబంధించినది. అది నేనేమనుకున్నా, ఒక స్పోర్ట్స్ అంగడి లాంటిది ఉంటుంది, అక్కడ తీసుకుంటాము అనే ఒక ఐడియాతో వచ్చినాను. కానీ మా ఆయన ఇక్కడికి మాల్కి అయితే తీసుకొచ్చినాడు. ఇక్కడ ఉన్నాయి, కాకపోతే మేము ఎక్కడికైతే కోచింగ్కి పంపిస్తాం కదా, ఆ కోచ్కి ఫోన్ చేసి అడిగితే ఆయన అవి పని చేయవు సార్, నేను మీకు అడ్రస్ పెడతాను, అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్పినారు. ఇంకా ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా, ఒకసారి ఫుడ్ కోర్ట్లో టేస్ట్ చేద్దాము ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని ట్రై అయితే చేసాము. ఇక్కడ చీజ్ పన్నీర్ పిజ్జా అయితే తీసుకున్నాము. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఇలాంటి పిజ్జా నేను నంద్యాలలో ఒకసారి అయితే టేస్ట్ చేసిన, చికెన్ పిజ్జా. దాని టేస్ట్ ఏదైతే ఉంటుందో అది నా మైండ్లో ఇప్పటికీ ఉంది. ఆ టేస్ట్ బడ్స్ని రీచ్ అయిందనమాట ఈ ఇది ఏంటి పన్నీర్ చీజ్ పిజ్జా. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎలాగో పని జరగలేదు కదా, అలాగే సార్ అడ్రస్ కూడా పెట్టినారు. ఇంకా అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాము దొరుకుతాయో లేదో అని మేము బయలుదేరినాం. ఇంకా స్పోర్ట్స్ షాప్ ఏదైతే ఉందో అది ఎక్కువ దూరం అయితే లేదు, దగ్గరలోనే ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ షాప్ కూడా బందే ఉంది. అప్పుడు అనిపించింది నాకు, ఇది నేను ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచినారా అని. ఇంకా ఏం మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆ బ్యానర్ ఏదైతే ఉందో అక్కడ ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. చెప్పండి సార్, ఫీలింగ్ లేదు, ఏం లేదు, తిరిగి మేము ఎంజాయ్ చేసిపోతున్నాం. అలా ఏం కాదు, ఫోన్ చేసిన వెంటనే అన్న ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి మేడం, నేను వస్తున్నాను అని చెప్పి వచ్చినారు. షాప్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా ఇవన్నమాట కొన్ని స్కేట్స్ అయితే ఉన్నాయి. మాకు వీటి గురించి అస్సలు నాలెడ్జ్ లేదు. మేము ఏదో ఆమె కోసం బర్త్డే గిఫ్ట్స్కి ఒక బేసిక్ అయితే ఇచ్చినాం అనమాట. ఫస్ట్ నార్మల్వి ఇచ్చినాము, దాని తర్వాత ఇన్లైన్స్ అని ఒకటి ఉంటాయి అన్నమాట, సింగిల్ రో ఉండేవి. అవి కూడా తీసుకున్నారు. అవి కూడా బ్యాలెన్స్ బాగానే చేస్తుంది. అంటే ఎక్కడైతే ఈ స్కూల్స్లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, దాంతో పార్టిసిపేట్ చేయాలంటే ఇలాంటి మంచి స్కేట్స్ ఉంటే మాత్రమే అలో చేస్తున్నారు. ఈమె దగ్గర ఉండేవేమో టాయ్ స్కేట్స్ అంట, అవి వాటి వల్ల ఎక్కువగా స్పీడ్ మెయింటైన్ చేయలేరు అని చెప్తున్నారు అక్కడ కోచ్. అయితే హనీని రీసెంట్గానే జాయిన్ చేసినాము, ఒక 20 డేస్ అవుతుందేమో. ఇంకా మిల్కీని వచ్చేసి కరాటీలో జాయిన్ చేసినాము. మిల్కీకి వచ్చేసి కరాటీ డ్రెస్ అయితే తీసుకోవాలి. ఇంకా ఫీజు ఆమెది అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు, బడ్జెట్లోనే అయిపోయింది. కాకపోతే ఈ హనీదే కొంచెం స్కేట్స్కి ఎక్కువగా కాస్ట్ పడింది అనమాట. ఈ స్కేట్స్ తీసుకోవడానికి వచ్చేసి మాకు టోటల్ అమౌంట్ వచ్చేసి 9,000 దాకా పడింది. మొత్తం కిట్ అనమాట. మాకు కోచ్ సార్ చెప్పినాడు 8,000 అయితే మొత్తం కిట్ వస్తుంది మేడం అని చెప్పి. మేమే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని వాళ్ళు అన్నారు 7,000లో వచ్చేస్తుంది, మీరే వెళ్ళి తీసుకోండి అని చెప్పినారు. సరే ఇంకా మనం 1,000 రూపాయలు ఆ కోచ్కి ఎందుకు ఎక్కువగా వేయడమని అంత దూరం ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తే మాల్ మొత్తం తిరిగి మాల్లో ఒక 250-300 దాకా ఖర్చు చేసినాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన వచ్చేసి 9,500 అలా చెప్పినాడు అనమాట. ఏం సార్ అట్లా అంటున్నారు, మాకు కోచ్ ఏమో 8,000లోనే ఇప్పిస్తున్నారు, మీరేమో 9,000 చెప్తున్నారు అని అంటే, లేదు మేడం రేట్లు పెరిగినాయి అది ఇది అని చెప్పినాడు. కాకపోతే మళ్ళీ ఇంకా మేము చెప్పడం వల్ల
సరే అని 9,000కి అయితే ఇచ్చినారు. అట్లా ఉంటుంది మళ్ళీ పరిస్థితి. మనం అదే కోచ్ దగ్గర తీసుకుంటే 8,000లోనే వచ్చేది. ఒక 1000 ఇంకా లాస్ అయినామన్నమాట. మొత్తానికి హనీకైతే కొత్త స్కేట్స్ అయితే వచ్చినాయి. కాకపోతే గ్రిప్ అయితే చాలా బాగుందండి. ఇవి చాలా స్మూత్‌గా వెళ్తున్నాయి. పాత స్కేట్స్ వల్ల ఏమవుతుందంటే ఆమె స్పీడ్ చేయగలుగుతుంది, కానీ ఈమె ఎక్కడికైతే కోచింగ్‌కెళ్తుందో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి స్కేట్స్ ఉన్నాయి. ఇంకా ఇన్‌లైన్స్ ఉన్నాయి కదా! అవి ఇంకా ఎక్కువ కాస్ట్ అంట. అవొచ్చేసి 50,000 అంట. 50,000 అక్షరాల 50,000. అవి కూడా తీసుకోవచ్చన్నారు. మేము ఈ 8,000 పెట్టడానికే 10 సార్లు ఆలోచించాల్సిందొచ్చింది. పాప చేయగలుగుతదో, చేయలేదో, ఎందుకంత కాస్ట్ పెట్టడము అని. సరే చూద్దాము. ఇందులో కనుక తను మంచిగా రానిచ్చి, బాగా స్పీడప్ చేస్తుంది, లెవెల్ పెంచొచ్చు అని అనుకుంటే, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాము. మొత్తానికి ఇవైతే తీసుకొచ్చాం కదా! చూద్దాం. ఈ 1 ఇయర్‌లో ఏమన్నా కాంపిటీషన్స్ ఏమన్నా జరిగితే ఆమె ఏమాత్రం చేయగలుగుతాది అని అనేది కూడా బయటపడుతుంది కొన్ని రోజుల తర్వాత. త్వరగా వస్తాంలే అని మిల్కీని ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళినాము. మిల్కీ ఒక్కటే ఇంట్లో బోర్‌గా ఫీల్ అవుతుందేమో అనుకున్నాం. కాకపోతే ఆమె మా కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి పెట్టింది. మిల్కీ, నువ్వు కళ్ళు మూసుకో. నువ్వు చేతిలో పెట్టక ముందుకే థ్యాంక్ యూ చెప్పు. మాకేమో స్పోర్ట్స్లో అస్సలు నాలెడ్జ్ లేదు. చూద్దాం మా పిల్లలు ఎంత మటుకు చేస్తారు ఏంటి అని అనేది. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి.